ఇక్కడ దెబ్బ తగిలింది ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి. పవర్ లిఫ్టింగ్లో ఏమనుకుంటారంటే వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేస్తేనే ఇంప్రూవ్ అయినట్టు అనుకుంటారు. బట్ అలా ఉండదు. టెక్నిక్ ఇంప్రూవ్ అయినట్టే, ఇంటెన్సిటీ పెరిగినా ఇంప్రూవ్ అయినట్టే. ఫస్ట్ టైం కాంపిటీషన్కి వచ్చేవాళ్ళు అడుగుతున్నారు లైక్ నా ఏజ్ ఎంత ఉంది, నేను ఏ కేటగిరీలోకి వస్తాను, లేకపోతే బాడీ వెయిట్ ఎంత ఉంది, ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలని. వాళ్ళు స్పాట్స్ చేసేటప్పుడు మీకు డిఫరెంట్ యాంగిల్స్లో చూపిస్తున్నా. సో దట్ మీరు ఫామ్ ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. నా కోసం అనుకుంటా జిమ్కి ఎవరు రాలేదు, నేను బ్లాగ్ చేసుకోవడానికి ఏమో. అబ్బా ఎక్కడికక్కడ పట్టేసింది ఒళ్ళు. Changing who I am, I'm making a new plan, rearranging my life and I won't look back ever again. Yeah, and you ain't see me activated, you better hope that you never see me agitated. I think about my actions, plan them out, evaluated, that's how I end up on the top. హాయ్ హలో నమస్తే, నేను మీ దీపు గుర్జా. ఎలా ఉన్నారు అందరూ? సో మనకి ఇంకా ఒక 45 days ఏమో టైం ఉంది. అదే ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి. ఆల్రెడీ నేను నా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, అది మీ అందరూ చూసే ఉంటారు నాకు తెలిసి. చూడకపోతే ఈ వీడియోలో డీటెయిల్గా కాంపిటీషన్ గురించి చెప్తాను. సో మనకి April 11th, 12th, 13th ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ అయితే డేట్స్ అనౌన్స్ చేశారు. కాంపిటీషన్ కృష్ణా డిస్ట్రిక్ట్లో కండక్ట్ చేస్తున్నారు. కృష్ణా డిస్ట్రిక్ట్లో ఎక్కడ పెడతారు ఏంటి అనేది ఇంకా అప్డేట్ రాలేదు. అప్డేట్ రాగానే మీకు నేను అనౌన్స్ చేస్తాను. ఈరోజు మనది స్క్వాట్ బెంచ్ సెషన్ ఉంది, ప్రాక్టీస్ చేస్తా, అలా మీతో మాట్లాడతా. సబ్ జూనియర్స్కి, జూనియర్స్కి, సీనియర్స్కి అందరికీ ఉంది ఈ కాంపిటీషను. సో ఒకవేళ మీరు పవర్ లిఫ్టింగ్ చేద్దాం అనుకున్న స్క్వాట్, బెంచ్, డెడ్ లిఫ్ట్ బాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళైతే మాత్రం కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయండి, వచ్చి మీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. అయితే నాది లాస్ట్ ఫామ్ అప్ అయితే. ఇదే సేమ్ పొజిషన్లో స్క్వాట్ రావాలి నాకు ఇప్పుడు 120తో. ఈజీ ఈజీ ఈజీ. ఓకేనా? ఫామ్ ఏం మారలేదు కదా? డెప్త్ అమ్మా. చాలామంది ఫస్ట్ టైం కాంపిటీషన్కి వచ్చేవాళ్ళు అడుగుతున్నారు లైక్ నా ఏజ్ ఎంత ఉంది, నేను ఏ కేటగిరీలోకి వస్తాను, లేకపోతే బాడీ వెయిట్ ఎంత ఉంది, ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలని. వాటి అన్నింటి గురించి డీటెయిల్గా మాట్లాడితే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. లైక్ ఏజ్ కేటగిరీస్ గురించి, వెయిట్ కేటగిరీస్ గురించి డీటెయిల్గా మాట్లాడాను. మళ్ళీ ఈ వీడియోలో కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ వీడియో మీరు ఒకసారి చూస్తే పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్లో వెయిట్ కేటగిరీస్, ఏజ్ కేటగిరీస్ ఎలా ఉంటాయి అనేది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టా. ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి, ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ క్లారిటీగా దొరుకుతుంది. సో కాంపిటీషన్ గురించి వస్తే అన్ని కేటగిరీస్ పార్టిసిపేట్ చేయొచ్చు కాబట్టి సో ఆరామ్సే మీరు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. ఈజీ.
ఊడి అమ్మ అలిసిపోతున్నాను. ఈరోజు నా షెడ్యూల్లో ఓన్లీ 3 సెట్స్ మాత్రమే ఉన్నాయి స్క్వాట్. బట్ ఆ 3 సెట్స్ చేయడానికి ముందు చేసిన వర్కింగ్ సెట్స్ కూడా కౌంట్ చేసుకోవాలి. ఎంటీ బార్ 70, 100 ఆఫ్ సెట్స్ 3 చేసి తర్వాత వర్కింగ్ సెట్స్ 3 చేస్తాను. ఇది లాస్ట్ సెట్, చూద్దాం ఎలా చేస్తాను. ఇంకోటి ఏంటంటే నేను స్క్వాట్స్ చేసేటప్పుడు మీకు డిఫరెంట్ యాంగిల్స్లో చూపిస్తున్నా, సో దట్ మీరు ఫామ్ ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఈజీ 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 ఈజీ. లాగి అమ్మా, ఇక్కడ దెబ్బ తగిలింది, దానివల్ల పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది. అమ్మా అమ్మా కమాన్ హెడ్ దాటట్లేదు కదా. ఓకే, అందించాయి. ఓకే, అమ్మా ఈ సెట్ అనేది కొంచెం టైట్గా చేసినట్టు ఉన్నాను. ఓకే, నాలుగు చేశాను కదా. సో చాలామంది పవర్ లిఫ్టింగ్లో ఏమనుకుంటారంటే వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేస్తేనే ఇంప్రూవ్ అయినట్టు అనుకుంటారు. బట్ అలా ఉండదు. టెక్నిక్ ఇంప్రూవ్ అయినట్టే, ఇంటెన్సిటీ పెరిగినా ఇంప్రూవ్ అయినట్టే, ఫామ్ చేంజ్ అయినా సరే ఇంప్రూవ్ అయినట్టే. సరే, ఇదివరకు చేసిన వెయిట్ ఈజీగా చేసినా సరే ఇంప్రూవ్మెంట్ అయినట్టే. ప్రతి మైన్యూట్ చేంజ్ కూడా ఇంప్రూవ్మెంటే. ఇది చాలామంది గమనించరు అసలు. వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేస్తేనే ఇంప్రూవ్ అయినట్టు అనే మైండ్ సెట్తోనే పవర్ లిఫ్టింగ్లో గ్రో అవుతుంటారు. బట్ అది మాత్రం అలా చేయొద్దు ఎవరు కూడా. Searching for greatness in a sea of the dying and shameless, a sea of the aimless. I don't wanna be one of the nameless. I'ma wake up with the mindset that one day I'm gonna make it. And I don't think I'll be fine if I don't break my limitations. Don't try to stop me, I exist to write my own story. I'll make a decision if I want some peace or if I want the glory. Yeah, don't want a life that is complacent or possibly boring. I just want a life that is worth every day exploring. My whole life I just wanted someone who would notice me. My whole life I just wanted to be somebody to be. Yeah, I just wanna be great. Yeah, I just wanna be great. Yeah, I just wanna be great. Yeah, 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 I just wanna be great. Yeah, I just wanna be
ఈరోజు వర్కౌట్ అయితే ఇంటెన్సిటీ చాలా తక్కువ. స్క్వాట్స్ యాక్సెసరీస్ లేవు, స్క్వాట్ కంప్లీట్ అయింది. బెంచ్ ప్రెస్ చేసా, బెంచ్కి యాక్సెసరీ, ఫ్లాట్ డంబుల్ ప్రెస్ చేసా, ట్రైసెప్ 2 వేరియేషన్స్, అంతే ఈరోజు వర్కౌట్. సో ఎవరెవరైతే కాంపిటీషన్కి వద్దాం అనుకుంటున్నారు, లైక్ ఏప్రిల్లో జరిగే మన ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి, సో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, వాటి మీద డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. క్లారిటీగా ప్రతి ఒక్క విషయం గురించి మనం అనాలిసిస్ చేద్దాం. లైక్ షార్ట్స్లో ప్రతి ఒక్కటి డీటెయిల్గా పెడుతున్నా, లైక్ రూల్స్ గురించి కానీ, అలానే మీరు ఫాలో అవ్వాల్సిన టెక్నిక్స్ గురించి కానీ అవి ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఫుల్ లెంత్ వీడియోస్లో డీటెయిల్గా ఇంకా మీతో చాలా మాట్లాడుకోవాల్సి ఉంది. బట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో ఖచ్చితంగా అడిగితే వాటి మీద నేను డిస్కస్ చేస్తే మీకు ఇంకా ఈజీగా పవర్ లిఫ్టింగ్ గురించి అన్నీ తెలుసుకోవచ్చు మీరు. సో ఇదైతే మర్చిపోవద్దు. అండ్ ఇంకా చెప్పాలి అంటే అదే కాంపిటీషన్కి ఎవరెవరు వస్తున్నారు అనేది కూడా నాకు ఒకసారి క్లారిటీగా చెప్పండి. ఎంతమంది వస్తున్నారు మన వీడియోస్ చూసి అనేది కూడా నాకు క్లారిటీగా తెలుస్తుంది. సో అంతే. కింద డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇచ్చా, ఆ వీడియోస్ అయితే చెక్ చేయండి, మీకు ఇంకా హెల్ప్ అవుతుంది నేర్చుకోవడానికి పవర్ లిఫ్టింగ్ గురించి. ఈ వీడియోకి అయితే ఇంతే, ఉంటా మరి, బాయ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.